కస్టోడియల్ టార్చర్ కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పట్టు వదలట్లేదు. తనపై దాడి చేసిన వారిని, తనను హింసించిన వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా గుంటూరు మెజిస్ట్రేట్ ముందు పెరెడ్లో పాల్గొన్న నిందితులను ఆయన గుర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు పలు కీలక అంశాలనైతే వెల్లడించారు. తనపై దాడి వెనుక కుట్ర కోణం ఉందన్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ను కూడా విచారించాలంటూ డిమాండ్ చేశారు. పైగా ఇప్పటివరకు కేసు నమోదైన వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు అధిష్టానాన్ని ధిక్కరించారు. ఆ ప్రభుత్వ తీరును పలు సందర్భాల్లో ఎండగడుతూ వచ్చారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు కూడా నమోదు చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. ఆయన్ను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. సిఐడి ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణ సమయంలో తనను హింసించారంటూ రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన కూటమి ప్రభుత్వం రాగానే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అప్పటి డీఎస్పీ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్తో పాటు జేజీహెచ్ డాక్టర్ ప్రభావతి తదితరులు నిందితులుగా ఉన్నారు.